as a citizen of India, affirm my faith in the universal principle of civilized society, namely that every dispute between citizens, groups, institutions, or organizations of citizens should be settled by peaceful means, and in view of growing danger in the integrity and unity of the country. Hereby I pledge myself never to resort to physical violence in the case of any dispute, whether in my neighborhood or any other parts of India. భారతదేశ పౌరుడైన నేను పౌరులు, సమూహాలు, సంస్థలు లేదా పౌర సంస్థల మధ్య ప్రతి వివాదం శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించబడాలని, నాగరిక సమాజం యొక్క సార్వత్రిక సూత్రంపై విశ్వాసాన్ని ధృవీకరిస్తూ దేశం యొక్క సమగ్రత మరియు ఐక్యతకు పెరుగుతున్న ప్రమాదం దృష్ట్యా భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా లేదా నా పొరుగు ప్రాంతంలో ఏదైనా వివాద విషయంలో శారీరక హింసను ఆశ్రయించనని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. We are celebrating 75th Constitution Day. సో ఇంత ముందు కూడా మన కాన్స్టిట్యూషన్ డే చాలా సార్లు సెలబ్రేట్ చేసుకున్నాము, గ్రాండ్ గా కూడా సెలబ్రేట్ చేశారు. ఇది స్పెషల్. ఎందుకు ఇది స్పెషల్ గా స్కూల్స్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే స్టూడెంట్స్ కి మనకు తెలియాలి వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ అనేది. సో సింపుల్ భాషలో చెప్పాలంటే కాన్స్టిట్యూషన్ డే అనేది ఒక రూల్ బుక్ లాంటిది. ఆ రూల్ బుక్ లో రూల్స్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, గవర్నమెంట్ కి డైరెక్షన్స్ ఉంటాయి. వీటన్నిటిని బేస్ చేసుకునే ఇన్ని కోట్ల మంది ఉన్నటువంటి ఇండియా ఆర్డర్ లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎంత పీస్ఫుల్ గా మనందరం రైట్స్ ఎంజాయ్ చేస్తున్నామంటే ద ఓన్లీ రీజన్ బిహైండ్ ఆల్ దిస్ ఈస్ ద కాన్స్టిట్యూషన్. కాబట్టి పిల్లలుగా మనం అది ఎందుకు ఉంది, దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఏంటో తెలుసుకోవాలి. సో ఈ కాన్స్టిట్యూషన్స్ లో మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, మీరు చదువుకున్నారు. అలానే డ్యూటీస్ ఉన్నాయి, అలానే గవర్నమెంట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ రోజు మనం గవర్నమెంట్ స్కూల్స్ లో ఇన్ని ఫెసిలిటీస్ ఎంజాయ్ చేస్తూ ఈ ఎడ్యుకేషన్ మనం అందరం ఫ్రీగా తీసుకుంటున్నామంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అగైన్. సో కాన్స్టిట్యూషన్ లో ఇంతకుముందు ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండేది కాస్త ఇప్పుడు కాస్త ఏమవుతుంది, ఫండమెంటల్ రైట్ అయింది మీకు ఎడ్యుకేషన్. అలానే మీకు యూనిఫామ్స్ వచ్చినా, ఎండిఎం వచ్చినా, ఇంకోటి వచ్చినా ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ లో ఉన్న గైడ్ లైన్స్ వల్లే మనం ఇవన్నీ ఎంజాయ్ చేయగలుగుతున్నాము. అలానే ఈ పక్క కంట్రీ చూస్తే యుద్ధాలు అవి ఉంటున్నాయి, కానీ మనం ఎంత పీస్ఫుల్ గా ఎంత ఇదిగా ఉన్నామంటే మనకు ఉన్నటువంటి స్ట్రాంగ్ ఫౌండేషన్స్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. కాబట్టి మనం స్కూల్లో చెప్పుకున్నా అంతే, ఇండియా ఒక సొసైటీ అయితే స్కూల్ ఒక మినీ సొసైటీ, ఒక మినియేచర్ సొసైటీకి ప్రతిరూపం ఇది. ఇండియాలో ఎలా అయితే యూనిటీ ఇన్ డైవర్సిటీ ఉందో అలానే మన స్కూల్లో కూడా ఉందా లేదా యూనిటీ ఇన్ డైవర్సిటీ. వీఆర్ ఫ్రమ్ మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్, ఫినాన్షియల్, సోషల్, రిలీజియస్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాం, కానీ అందరం కూడా యునైటెడ్ గా వీఆర్ ఎంజాయింగ్ ద యూనిఫామ్ రూల్స్. కాబట్టి అదిగా చెప్పేది, ఎవరి మీద కూడా ఫిజికల్ గా చేయొద్దు, అటాక్ చేయొద్దు. మీకు చాలా క్లియర్ రూల్ ఉంది. గొడవ పడితే ఇమీడియట్ సొల్యూషన్ ఏంటి, కంప్లైంట్ టు యువర్ టీచర్స్ రిజాల్వ్ చేస్తారు. అదే కదా. సో సొసైటీలో కూడా అంతే ఉంటుంది, ఇండియాలో కూడా అంతే ఉంటుంది. ఈ కాన్స్టిట్యూషన్ మనకి November 26 వచ్చింది, బట్ వీఆర్ సెలబ్రేటింగ్ January 26. దానికి కూడా ఇంతకుముందు లేదని చెప్పాను. ఇంతకుముందు మనం బిఫోర్ ఇండిపెండెన్స్ మనం January 26 ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. కాబట్టి ఆ డేకి అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఒక 2 months వెయిట్ చేసి January 26 మనం కోర్సులోకి తీసుకొచ్చుకున్నాము. బట్ టుడే ఈస్ ద కాన్స్టిట్యూషన్ డే. I appreciate your social department for taking the initiation.
అందరూ కూడా ఈ స్పిరిట్ ని అర్థం చేసుకొని లెట్ us లివ్ అకార్డింగ్ టు ది రూల్స్ ఆఫ్ దిస్ డెమోక్రసీ, రైట్? ఐ హోప్ దట్ యు అండర్స్టాండ్. అలానే మన స్కూల్లో కూడా గైడ్ లైన్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్. సత్యమేవ జయతే. Truth always wins. 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 సత్యమేవ జయతే. Truth always. సత్యమేవ జయతే. Truth always wins. సత్యమేవ జయతే. Truth always wins. సత్యమేవ జయతే. Truth always wins. సత్యమేవ జయతే. Truth always wins.